వెల్కమ్ టు KAI-TV మీడియా. తెలంగాణలో గత అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే తాజాగా జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కాయి. ఓవైపు శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తొలి రోజు సభకు హాజరయ్యారు. ఇక జనవరి 2న తెలంగాణ జలాల విషయం మీద చర్చ వాడి వేడిగా జరుగుతుంది. అయితే ఈ చర్చలో కేసీఆర్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ మళ్ళీ ఇంటికే పరిమితమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని మీదనే ఇప్పటిదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ బిగ్ డిబేట్ పెడుతూ వస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారన్న దాని మీదనే హాట్ గా డిస్కషన్ సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని ఇరుకుని పెట్టాలని బీఆర్ఎస్ చూస్తుంది. కేసీఆర్ ఇదే అంశం మీద తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఏమో సభలెందుకు, అసెంబ్లీకి రండి కేసీఆర్ గారు, తప్పు ఎవరిదో ఒప్పెవరిదో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. కానీ కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి మొహం చాటేయడంతో అధికార కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చినట్లయిందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. తాను తప్పు చేయకుంటే కేసీఆర్ అటెండ్ కావాలని సీఎం రేవంత్ కోరారు. అసెంబ్లీకి ముందు రోజే ప్రజాభవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇక ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఏలుబడిలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఇద్దరూ కలిసి తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులు జరిగాయని అన్నారు. అయితే అందులో ఏపీకి 66% వాటాను ఇచ్చేసేలా కేసీఆర్ 2020లోనే సంతకాలు చేశారని విమర్శించారు. దాంతో తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ ఒప్పుకున్నట్లయిందని సీఎం రేవంత్ సాక్ష్యాలతో సహా కేసీఆర్ ని అడ్డంగా ఇరికించారు. కేసీఆర్ పాలనలోనే ఇలా తెలంగాణ ప్రజల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు. ఈ రకమైన తప్పులు చేస్తే ఇతర దేశాలలో ఉరిశిక్ష వేస్తారని, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కేసీఆర్ ని ఉరి వేసిన తప్పు లేదని తాను అథారిటీగా చెబుతున్నానని అనటం విశేషం. ఇక రేవంత్ కామెంట్స్ కి కౌంటర్ గా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ ని పట్టుకుని కసబ్తో పోలుస్తారా, ఉరి తీయమంటారా అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అసెంబ్లీకి వస్తే ఎంతో గౌరవంగా చూస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు ఇంతలా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బచావత్ ట్రిబ్యునల్ కి, బ్రిజేష్ ట్రిబ్యునల్ కి మధ్య తేడా ఏంటో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఆయన కామెంట్స్ చేశారు. మొత్తం మీద కేసీఆర్ సభకు డుమ్మా కొట్టడంతో కృష్ణా జలాల వివాదంలో బీఆర్ఎస్ హయాంలోనే తప్పు జరిగిందా అన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా KAI-TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.